కొబ్బరి నువ్వుల కోడి సేర్వా. సామాన్ అందుకు. సడన్ గా నీలోకి ఎవరు వచ్చారు? మరి రారిట్రా. అది అక్కడ కోడి ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద చేసి ఉంచింది చూసావా? సూపర్. ఇదిగో ఇప్పుడు ఏం చేస్తాను, పుచ్చగా చూసా టమాటా పేస్ట్ రా, ఇది ఉల్లిపాయల పేస్ట్. అక్కడ పొయ్యి మీద పెట్టు, లైట్గా పొయ్యి వెలిగించు. లైట్గా అంటే చిన్న మంట. ధనియాలు వేస్తాను, జీలకర్ర వేస్తాను, ఎండుమిరపకాయలు వేస్తాను, నువ్వులు వేస్తున్నాను, వేపు, కొబ్బరి ముక్కలు, అది పక్కన పెట్టేసి. పక్కన పెడతా ఎంత చేయించు? ఆ పక్కన పెట్టి తర్వాత చెప్తాను కానీ ఇది అది అయిపోయింది, ఏగాయి కదా. ఇంకో ఈ దాకా తీసుకో, పొయ్యి మీద పెట్టి ఒక 6 గంటలు నూనె. ఈ కోడి ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఉప్పు, బాగా కలుపు. ప్రతి ముక్కకి అంటుకోవాలి అది. నూనె వేడెక్కింది కదా, పలావాకి వేస్తాను. ఉల్లిపాయల పేస్ట్, ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాం. పచ్చివాసన పోయినట్టుంది కదా? పోయిందా? ఎందుకంటే సువాసన వస్తుంది నాకు. చికెన్ ముక్కలు వేస్తాను. ఇందాక అన్నావు కదా ఎలా వేపించావు నూనె వేయకోకుండా, అవి పట్టుకెళ్ళి పేస్ట్ చేసి తీసుకురా. ఓకే. కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు. చూసుకో, చాలా బాగుంది. పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసాం. వేసే ఇందులోనా వేసే, ఇంకా ఎక్కువ నిండా పోయి. ఎందుకంటే కొబ్బరి నువ్వులు వేసాం కదా, దానిలో చిక్కగా తయారవుతుంది. ఓకే. కొబ్బరి నువ్వుల కోడి షేర్వా. ఇంకో 10 నిమిషాలు అంతే. ఓ సూపర్. 10 నిమిషాలు అయిపోయింది. తీసేరా మూతయి. కొబ్బరి నువ్వుల కోడి షేర్వా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తింటే ఏమైపోద్దో. చూడబ్బాయి, ఆపినా? అది తీసుకో. ఎలా ఉంది సువాసన? మామూలుగా లేదు అసలు.
కొబ్బరి నువ్వుల కోడి షేర్వా ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక కళాయి తీసుకుని ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు, కొబ్బరి ముక్కలు వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక దాక తీసుకుని 6 గంటల నూనె వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు కోడి ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసి కలుపుకోవాలి. నూనె ఉన్న దాకలో పలావ్ ఆకు, ఉల్లిపాయల పేస్టు, టమాటా పేస్టు వేసి బాగా కలుపుకొని అందులో కోడి ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి ఉంచాలి. ఈ లోపు వేయించి పెట్టిన కొబ్బరి, ఎండుమిర్చి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ని కోడి కూరలో వేసి నీళ్లు పోసి కలిపి ఒక 15 నిమిషాలు ఉడికించుకొని దాన్ని ఒక ప్లేట్ లో తీసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కొబ్బరి నువ్వుల కోడి షేర్వా రెడీ.